కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ ప్రజల నాడి ఎలా ఉంది? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అభివృద్ధి వాగ్దానాలు, సూపర్ 6 అమలుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేక అసంతృప్తి పెరుగుతోందా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సర్వే ఫలితాలు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. జిల్లాలోని పలువురు కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ సర్వే వెల్లడించింది. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది? ప్రజల అభిప్రాయం ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ సర్వే సంస్థ ఆర్ఐఎస్ఏ నిర్వహించిన తాజా సర్వే రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో పలువురు ప్రముఖ నేతలకు ఆశించిన స్థాయిలో రేటింగ్లు రాలేదు. ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలకు 3.5 రేటింగ్ మాత్రమే లభించింది. ప్రజల్లో ప్రభావం, సమస్యల పరిష్కారం, అందుబాటులో ఉండటం వంటి అంశాలలో వీరి పనితీరు ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సర్వే పేర్కొంది. మరోవైపు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు 2.75, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు 3.0, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్కు 2.25, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి కేవలం 2.0 రేటింగ్ రావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రత్యేకించి నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాలలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల అమలు, ప్రజాప్రతినిధుల అందుబాటు వంటి అంశాలలో తీవ్ర అసంతృప్తి నమోదైనట్లు సర్వే వెల్లడించింది. గ్రామ స్థాయిలో సమస్యలు పెరుగుతున్నప్పటికీ వాటి పరిష్కారంలో ఆశించిన వేగం కనిపించడం లేదు అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేసినట్లు నివేదిక చెబుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సూపర్ 6 అమలు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలపై భారీ అంచనాలు పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలతో పోలిస్తే ఇప్పుడు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కనిపించడం లేదు అని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామ స్థాయిలో సమస్యలు పెరుగుతూ ఉన్నా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. హామీల అమలులో జాప్యం, అభివృద్ధి పనుల నెమ్మదితనం, స్థానిక సమస్యల పరిష్కారంలో ఆలస్యం వంటి అంశాలు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమవుతూ ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో మిశ్రమ స్పందన కంటే అసంతృప్తే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తాజా సర్వే సూచిస్తోంది. పలువురు కీలక నేతలకు తక్కువ రేటింగ్లు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అసంతృప్తి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.